యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రక్షకుని యొక్క ప్రేమ లోకానికి చాటడానికే ఈ వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. తేదీ డిసెంబర్ 16, 3వ శనివారం. స్థలం MGM పార్క్, వోడా పార్క్ ప్రక్కన, విశాఖపట్నం. సమయం సాయంకాలం 6 గంటలకు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, కిడ్స్ కొరియోస్, హృదయాలను స్పందింపజేసే సందేశం మీకోసం, మీ కుటుంబాల కోసం. కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. మరియు మీకోసం, మీ కుటుంబాల కోసం 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధం చేశాం. వివరాలకు సంప్రదించండి 8096704111, 8096704222. డోంట్ మిస్ ఇట్. ఇది మీ అద్భుతం. లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకొంటివి గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేం దగ్గర ఆ దేవాలయాన్ని గురించి మాట్లాడిన ఒక ప్రవచనాత్మకమైన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ చూసినప్పుడు ఆ దేవాలయ సౌందర్యాన్ని అంతటినీ కూడా చూస్తున్న ప్రజలతో, అక్కడున్న శిష్యులతో, అక్కడున్న పరిస్థితులతో మనం చూసినట్లయితే అటువంటి వ్యతిరేకతల మధ్యన యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఈ దేవాలయం యొక్క రాతి మీద రాయి నిలిచి ఉండనివ్వని దినాలు వస్తాయి అని చెప్పన్నాడు. సో నిజంగానే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 70 ADలో యేసయ్య పరమపదించిన తర్వాత నిజంగానే ఆ యొక్క యెరూషలేం దేవాలయం మీద దాడి జరిగినప్పుడు లోపలున్న అంతా కూడా తగలబెట్టేసినప్పుడు ఆ మంటలికి లోపలున్న బంగారపు పూత, తెరలు అన్నీ కూడా కాలిపోయి మొత్తం బంగారం అంతా కరిగిపోయి ఆ రాళ్ళ యొక్క మధ్యలోనికి, గ్యాప్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ రాళ్ళ మధ్యనున్న బంగారాన్ని తీసుకోవడం కోసం ప్రతి రాయి కూడా విడదీసి అందులో ఉన్న బంగారాన్ని తీసుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట 100% వాస్తవమైంది. అదేంటో తెలుసా? నీ మీద రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినాలు వస్తాయి అని చెప్పన్నాడు. సో ప్రతి రాయిని కూడా విడదీసేశారు. అయితే ఈ సందర్భం యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడన్నాడో తెలుసా? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక ఇలా జరుగుతుంది అని చెప్పాడు. ఈ అంచు దినాల్లో ఉన్న మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవి దర్శించే కాలములు. అందుకని ఈ రోజున దేవుడు దర్శిస్తున్నాడు కనుక మనం కూడా జాగ్రత్త పడాలి. సో ఎండ్ టైమ్ వార్నింగ్స్లో ఒకటి ఏంటంటే, ఇది దేవుడు దర్శించే కాలములు. ఈ అంచు దినాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద మనల్ని 2 వ్యక్తులు దర్శిస్తారు. అందులో మొట్టమొదటిగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుడు మనల్ని దర్శించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి లేక దేవుని యొక్క రాకడికి దగ్గరలో అపవాది కూడా రక్షింపబడిన విశ్వాసుల్ని దర్శిస్తూ ఉంటాడు. సో అందుకని ఈ రోజున ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దాం. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎందుకోసం దర్శిస్తాడు, లేకపోతే ప్రజలను ఎందుకోసం దేవుడు దర్శిస్తాడు? ఎందుకు దర్శిస్తాడంటే, నెంబర్ 1, ప్రజలను రక్షించటానికి దేవుడు దర్శిస్తాడు. రెండవదిగా దేవుడు ఎందుకోసం ప్రజల్ని దర్శిస్తాడు అంటే, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం దేవుడు మనల్ని దర్శిస్తాడు. మూడవదిగా ఎందుకు దేవుడు ప్రజల్ని దర్శిస్తాడు అంటే, తీర్పు తీర్చడం కోసం దేవుడు దర్శిస్తాడు. ఈ 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, ఎందుకు దేవుడు దర్శిస్తాడంటే ప్రజలను రక్షించటం కోసం దేవుడు దర్శిస్తాడు. రెండవదిగా ఎందుకు దేవుడు దర్శిస్తాడు అంటే, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం దేవుడు దర్శిస్తాడు. మూడవదిగా దేవుడు ఎందుకు ప్రజలను దర్శిస్తాడంటే, జడ్జిమెంట్, తీర్పు ఇవ్వడం కోసం, తీర్పు తీర్చడానికి దేవుడు దర్శిస్తాడు. ఆ విషయాన్ని మనం మొట్టమొదటి తెలుసుకోవాలి. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఎంతగానో పట్టించుకొని ప్రతి ఒక్కరిని కూడా దర్శించే దేవుడని మనం తెలుసుకోవాలి. అందుకని 8వ కీర్తన 4వ వచనంలో, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు అని చెప్పన్నాడు. నా మనిషిని దర్శించడానికి వాడు ఏపాటివాడు ప్రభువా అని చెప్పంటున్నాడు. నిజంగానే సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, ఈ విశాలమైన విశ్వం, ఈ శక్తివంతమైన యొక్క ప్రపంచం అంతటిని మనం చూస్తున్నప్పుడు ఇంత పెద్ద విశ్వంలో మనిషిని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోవడానికి అసలు మనిషి ఏ పాటివాడు అని మనకు కూడా అనిపిస్తుంది. అయితే మనిషికి దేవుడు ఇచ్చిన తన స్వరూపాన్ని బట్టి, తన యొక్క జీవాన్ని బట్టి దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించాడు. అందుకనే ప్రతి మనిషిని కూడా దేవుడు దర్శిస్తాడు. అందుకనే నీవు నరుని దర్శించుటకు వాడే పాటివాడు, అయినా నువ్వు దర్శిస్తావు అని చెప్పి అన్నాడు. సో మొట్టమొదటిగా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు రక్షించటం కోసం దర్శిస్తాడనే సంగతి మనం తెలుసుకోవాలి. ఒక రోజున ఒక యవనస్తుడు అనుకోకుండా ఒక గ్రామంలో ఉన్న ఒక వ్యక్తిని కొట్టడంతో సడన్గా తగలరాని చోట తగిలి కింద పడి ఆ వ్యక్తి వెంటనే చచ్చిపోయాడు. చచ్చిపోయిన దానికి కానీ ఈ వ్యక్తికి శిక్ష పడింది, మరణ శిక్ష, ఉరి తీసేసేటువంటి పరిస్థితి. అయితే ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ చాలా బాధపడిపోయారు. ఈ యవనస్తుడు చాలా మంచోడు, అనుకోకుండా తగిలిన దెబ్బకు అవతలోడు చనిపోయాడు. కాబట్టి మనందరం కలిసి గవర్నర్ గారికి మనం ఒక అర్జీ పెట్టుకుందాం అని చెప్పి ఆ ఊర్లో ఉండే వారందరూ సంతకాలు చేసి, అయ్యా ఈ వ్యక్తి చాలా మంచోడండి, అనుకోకుండా ఏదో తగలడం వలన అవతల వ్యక్తి చనిపోయాడు, మీరు క్షమాభిక్ష పెట్టండి, ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పి అందరూ అర్జీ పెట్టుకున్నారు. 3 రోజుల్లో ఊరు తీస్తారనగా అప్పుడు వెంటనే గవర్నర్ గారు అన్నారు, ఆ వ్యక్తి ఎంత మంచోడో నేను కూడా వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడతాను, రేపటి దినాన్ని నేను కలిసిన తర్వాత దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి అన్నాడు. ఓకే అని చెప్పి వీరందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఈ గవర్నర్ గారు ఒక సువార్థికుని వలె తయారయ్యి ఒక మారు వేషంలో వచ్చి ఆ చెరసాల్లో ఉన్న ఖైదీని దర్శించి ఆ వ్యక్తికి ఒక కరపత్రిక ఇచ్చి, బాబు ఈ పత్రిక చదువు, నీకు శాంతి కలుగుతుంది అని చెప్పి అన్నాడు. అనగానే ఆ వ్యక్తి అన్నాడు, ఛీ క్రైస్తవ కుక్క బయటికి పో అని చెప్పి అన్నాడు. బాబు ఈ పత్రిక చదువు, నీకు శాంతి లభిస్తుంది, కుక్క బయటికి పో చెప్పాను కదా అని చెప్పి అన్నాడు. దాంతో ఈ వ్యక్తి బయటకు వచ్చేసాడు. వచ్చేసినాక అక్కడ ఉన్న జైలర్ వారందరూ కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు తెలుసా, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను దర్శించిన వారు ఎవరో తెలుసా? ఎవరు అనంటే, నిన్ను మరణం నుంచి విడిపించగల, నిన్ను మరణం నుంచి రక్షించగలే గవర్నర్ గారు వచ్చి నిన్ను దర్శించారు అనేటప్పటికి ఆ వ్యక్తి అలా ఉండిపోయాడు. ఉదయాన్నే ఉరి తీయడానికి ఉరి కంబం దగ్గరికి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ఉరితాడు వేలాడుతున్న సమయంలో మాస్క్ వేసి ఉరి తీసే ముందు నీ ఆఖరి మాటలు ఏంటి అని అడిగితే ఆ వ్యక్తి చెప్పాడు, నేను ఒక వ్యక్తిని చంపినందుకు ఈ రోజున ఉరికంబం ఎక్కట్లేదు, కానీ నన్ను రక్షించడానికి వచ్చిన గవర్నర్ గారు దర్శించిన కాలాన్ని నేను వినియోగించుకోలేదు కనుక ఈ రోజున నేను చావాల్సి వస్తుందని చెప్పి ఉరికంబం మీద చచ్చిపోయాడు. అలాగే ఈ రోజుల్లో దేవుడు ప్రతి పాపిని కూడా క్షమించటానికి, మరణ బంధకం నుంచి, శాశ్వతమైన నరకం నుంచి తప్పించడానికి ప్రతి వ్యక్తిని దేవుడు దర్శిస్తూనే ఉన్నాడు. ప్రతి వ్యక్తిని దేవుడు దర్శిస్తూనే ఉన్నాడు, సమానంగా దర్శిస్తున్నాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా, వాక్యం ద్వారా, కళల ద్వారా, పాటల ద్వారా, సందర్భాల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు. మారుతాడేమో రక్షిద్దాం అని చెప్పి. కానీ ఎప్పుడైతే ఆ దర్శించిన కాలాన్ని వినియోగించుకుంటారో వారందరూ కూడా తన ప్రియమైన పిల్లలుగా మార్చబడగలుగుతారు. కానీ ఈ లోకమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉన్న కొంతమంది మాత్రం కఠిన హృదయంతో దేవుడు దర్శించే ఈ కాలాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు దర్శించే కాలం దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించాలని, పాపం నుంచి, నరకం నుంచి రక్షించాలని దేవుడు అందరినీ కూడా దర్శిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈరోజున ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా, లేకపోతే ఇంకా నువ్వు అన్యుడిగా ఉండి పాపంలోనే జీవిస్తూ ఉంటే నిన్ను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. మారు బిడ్డ, లేకపోతే నీ కోసం మరణం వేచుంది, మారు బిడ్డ, లేకపోతే మరణం తర్వాత నిత్య నరకం అనేది ఉంది, 2వ మరణం అని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తూనే ఉన్నాడు. ఆ దర్శించిన కాలాన్ని గనక నువ్వు సద్వినియోగపరచుకోకపోతే చివరికి నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ కూడా ఉరి కంబం ముందెక్కే ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ లాగానే నీ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. అందుకనే జీవితంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అందరినీ ఎందుకు దర్శిస్తాడు అంటే, దేవుడు రక్షించటానికి అందరినీ కూడా దర్శిస్తూ ఉంటాడు. అది మొట్టమొదటిది. ఓకే, మనల్ని దేవుడు దర్శించినప్పుడు మనం ఆయన్ని సొంత రక్షకుడిగా స్వీకరించాం కనుక మనం ఆయన ఇంటి వారంగా మనం మార్చబడ్డాం. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఎవరు అంటే రక్షించబడిన ప్రజలు. అంటే దేవుడు మనల్ని దర్శించిన కాలాన్ని మనం వినియోగించుకున్నాం. అందుకే ఇప్పుడు మనం ఆయన సొత్తైన ప్రజలుగా మనం మారిపోయాం. మనం ఇప్పుడు ఆయన ఆస్తి. ఇప్పుడు మనం ఆయన ఆస్తి కనుక ఇప్పుడు ఆయన ఆస్తి అయిన మనల్ని దేవుడు ఎందుకు దర్శిస్తాడు? ఎందుకోసం దర్శిస్తాడంటే, రక్షణ పొందిన మనం ఆయన ఆస్తి అయిన మనల్ని ఎందుకు దేవుడు దర్శిస్తాడంటే, ఆయన ప్రజలమైన తర్వాత ఆయన మనకు అనేకమైన మాటలు ఇచ్చాడు, అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఆ మాటల్ని నెరవేర్చడం కోసం దేవుడు మనల్ని దర్శిస్తాడు. హల్లెలూయా. అది రెండవదిగా మనల్ని దర్శించడం. సో ఒక అన్యుడిగా ఉన్న వారిని దర్శిస్తాడు, మనం రక్షణ పొందాం. ఇప్పుడు మనల్ని దేవుడు ఎందుకు దర్శిస్తాడంటే, మాట ఇచ్చి నెరవేర్చడానికి దేవుడు దర్శిస్తాడు. ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు చనిపోబోయే ముందు ఒక మంచి మాట అన్నాడు. చూడండి, జెనసిస్ చాప్టర్ 50 verse 24. ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి
నేను చనిపోవుచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను అంటున్నాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అని చెప్పి అంటున్నాడు. యోసేపు ఐగుప్తులో చనిపోతున్న సమయంలో అంటున్నాడు, నేను చచ్చిపోబోతున్నాను, కానీ ఒక విషయం మర్చిపోకండి, ఈ ఐగుప్తులోనే మీరు ఉండిపోరు, దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేసిన ఆ యొక్క కనాను దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతాడు అని చెప్పి ఇక్కడ యోసేపు చెప్తున్నాడు. సో దేవుడు ఎందుకోసం మనల్ని దర్శిస్తాడు అంటే తన ప్రియమైన ప్రజలుగా ఆల్రెడీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన మాట ఇచ్చాడు. సో ఆ మాట నెరవేర్చడం కోసం అంట ఇక్కడికి వస్తాడు అని చెప్పి యోసేపు అంటున్నాడు. బైబిల్లో ఇంకా ఎంతమంది దేవుడు దర్శించాడు? దేవుడు శారాని దర్శించాడు. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అని పిలుస్తున్న మనం సారాకి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను తప్పకుండా మాట ఇచ్చాను, దాన్ని నేను నెరవేరుస్తాను, నీకు నేను నవ్వు కలిగించే వారసుని నేను ఇస్తాను అని చెప్పన్నాడు. దానికోసం అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత దేవుడు తగిన సమయం అందు ఏం చేశాడంట? సారాను దర్శించాను అని చెప్పుంది. దేవుడు దర్శించాడు, దర్శించి మాట ఇచ్చాడు, ఆ మాటను నెరవేర్చాడు, ఇస్సాకునిచ్చాడు. సో దేవుడు ఎందుకు మనల్ని దర్శిస్తాడంటే మనకిచ్చిన మాట నెరవేర్చడానికి దర్శిస్తాడు. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అందుకోసం అని చెప్పే వారందరూ కూడా దానికోసం ఎదురు చూశారు. కానీ కేవలం నయోమి కుటుంబం మాత్రమే ఇక్కడ కరువు వస్తుందని చెప్పి దేవుని ఇంటి నుంచి ఎక్కడికో పారిపోయారు. అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ సెటిల్ అయిపోదాం, అక్కడ ముందే ఉందాం అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళి అన్నీ పోగొట్టుకొని చిన్న సంచి పట్టుకొని ఒక రూతు అనే కోడలను తీసుకొని ఊరు బయట నుంచి అలాగ యోధా దేశంలోనికి వస్తున్నప్పుడు అక్కడ ఉండే వారందరూ, ఈవిడ ఎక్కడో చూసినట్టుంది, ఈమె నయోమి కదూ, నయోమి అని చెప్పంటే, నన్ను నయోమి అనొద్దు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నా పేరు మారా అయిపోయింది, నన్ను మారా అని పిలండి అని చెప్పన్నది. నయోమి అంటే మధురం అని అర్థం, కానీ మారా అంటే చేదు అని అర్థం. దేవుడు ఇచ్చేంత వరకు, దేవుడు దర్శించేంత వరకు ఆ ప్రాంతంలో ఉండడానికి ఇష్టం లేకుండా వెళ్ళిపోయిన ఆమెకి దేవుడు ఇచ్చింది ఏమీ లేదు. ఆమె మారాని సమకూర్చుకుంది. మనల్ని దేవుడు దర్శిస్తాడు, ప్రజలందరినీ దర్శిస్తాడు. ఎందుకోసం అంటే రక్షించడం కోసం దర్శిస్తాడు. రక్షింపబడిన క్రైస్తవులంగా మనల్ని కూడా దేవుడు దర్శిస్తాడు. ఎందుకోసం అంటే మనకి దేవుడిచ్చిన మాట నెరవేర్చడం కోసం దేవుడు మనల్ని కూడా దర్శిస్తాడు. అయితే ఆ మాట నెరవేర్చేంత వరకు కూడా ఎదురు చూసే మనస్తత్వం అనేది మనకు ఉండాలి. దేవుడు దర్శించిన తర్వాత దేవుడు మనకిచ్చిన మాట నెరవేరుస్తూ మనల్ని సంరక్షిస్తున్న మన క్రైస్తవ జీవితంలో ఈ అంచె దినాల్లోకి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన పాఠం ఏంటంటే, మన ముఖ్యమైన గురి, గమ్యం ఈ లోకంలో దేవుడు మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చడం అనేది కాదు, అంతకంటే శ్రేష్టమైంది దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ శ్రేష్టమైన ఒక పరలోక పట్టణాన్ని కూడా దేవుడు మనకి మాట ఇచ్చాడు. ఆ పట్టణానికి మనం చేర్చబడడం కోసం ఇక్కడ మనం ఎప్పుడు కూడా భక్తితో జీవించాలి. ఇది ఎండ్ టైమ్ వార్నింగ్స్. మనం అంచె దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క రాకడ ఎప్పుడన్నా రావచ్చు. అయితే ఎవరైతే సిద్ధపడ్డారో వారు మాత్రమే రాకడలో ఎత్తబడగలిగే వారుగా ఉంటారు. అదే క్రైస్తవుడుకున్న గొప్ప నిరీక్షణ. అపవాది ఏం చేస్తాడు అంటే, ఈ అంచె దినాల్లో నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను క్రైస్తవుని అయిపోయాను అనుకున్న ప్రతి ఒక్కరిని కూడా అపవాది కూడా వచ్చి దర్శిస్తూ ఉంటాడు అంచె దినాల్లో. ఎందుకోసం దర్శిస్తాడు మీకు తెలుసా అండి? ఎందుకు దర్శిస్తాడు అంటే, మనం ఒక దేశం నుంచి మన భారతదేశం నుంచి మనం దుబాయో, సింగపూరో, అమెరికా వెళ్ళాలనుకున్నాం. మనకు మొట్టమొదటి ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్కి మనం అప్లై చేసిన వెంటనే ఏం చేస్తారు? 2 అధికారులు మన మీద ఎంక్వైరీ వేస్తారు. పోలీసులు కూడా వచ్చి ఎంక్వైరీ వేస్తారు. ఈ వ్యక్తి ఎందుకు పాస్పోర్ట్ చేయించుకుంటున్నాడు? అమెరికా, దుబాయ్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు? ఈ వ్యక్తి మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఏమైనా దొంగ, లేకపోతే ఏమైనా మర్డర్ చేశాడా, లేకపోతే అప్పుల పాలైపోయి అప్పులతో ఎత్తేద్దామని అనుకుంటున్నాడా? అన్నీ కూడా చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసి అప్పుడు మనకి ఒకేసారి ఇతని మీద ఏ కేసులు లేవు, వేరే దేశానికి వెళ్ళొచ్చు అని స్టాంప్ వేస్తారు. అలాగే ఈ లోకంలో నుంచి మనం కూడా మన దేశం కనాను దేశం అంటుంటే ఎంక్వైరీకి అపవాది వస్తాడనమాట, దర్శిస్తూ ఉంటాడు. ఏంటి సంగతి, ఏంటి కనాను దేశం అంటున్నావేంటి, అంత ఉందా నీకు అని చెప్పి ఆ కనాను దేశానికి ఉండడానికి, వెళ్ళడానికి కావాల్సిన అర్హతలు నీకు ఉన్నాయో లేవో అని చెప్పి అపవాది దర్శిస్తాడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువుని కూడా అపవాది దర్శించడాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం అంటున్నాడు, ఇకను నేను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకు సంబంధమేమీ లేదు. ఈ లోకాధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, వాడు నా దగ్గరికి వచ్చినప్పటికీ కూడా వానితో నాకు సంబంధం ఏమీ లేదు, వానికి సంబంధించినవేవి నా దగ్గర లేవు అని చెప్పి అంటున్నాడు.
దాని ద్వారా మనకి ఆయన నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీ దగ్గరికి కూడా ఈ లోకాధికారి వస్తాడు, అయితే ఈ లోకాధికారితో మీకు కూడా ఎటువంటి సంబంధాలు ఉండకూడదు, ఎటువంటి డీలింగ్స్ మీకు లోకాధికారితో సాతానుతో ఉండకూడదు అని చెప్పి దేవుడు మనల్ని ముందుగానే అలర్ట్ చేస్తున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా నువ్వు చిన్న బిడ్డలా మారావా లేదా అని చూడడానికి అపవాది నిన్ను దర్శిస్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట అండర్లైన్ చేసుకొని నీ దగ్గరకు వస్తాడు. నువ్వేమో పరలోకం నా దేశం అని పాడుతూ ఉంటే అపవాది వచ్చి నీ దగ్గర ఏం చూస్తాడో తెలుసా? పరలోకానికి వెళ్ళాల్సిన ఈ క్వాలిఫికేషన్ నీలో ఉందా అని చెప్పి నిన్ను దర్శిస్తాడు. ఏంటో క్వాలిఫికేషన్? మార్పు చెంది బిడ్డల వంటి వారిగా అయిపోయావా లేదా అన్నదాన్ని నీ దగ్గర చూస్తాడు. చిన్నపిల్లల మనసు ఏంటంటే కలిసిపోతారు. అది మొట్టమొదట వాళ్ళల్లో ఉండే మనసు. దేవుడు ఆది నుంచి కోరుకునేది అదే. ఎక్కడన్నా సరే ఆయన పేరు సమాధానకర్త అని మనం చూస్తున్నాం. అయితే ఈ రోజున ఆ దేవుడు ఆ చిన్నపిల్లల్లో ఉండే లక్షణం మనలో కూడా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ బిడ్డలకి తండ్రి మీద తల్లి మీద అపారమైన నమ్మకం ఉంటుందండి. తల్లిదండ్రుల మీద అపారమైన నమ్మకం ఉంటుంది. షరతులు లేని ప్రేమను గురించి మనం వింటాం, కానీ షరతులు లేని నమ్మకం బిడ్డలకి తల్లిదండ్రుల మీద ఉంటుంది, వాళ్ళ డాడీ మీద ఉంటుంది. కనుక ఈ రోజున మన పరలోకపు నాన్న పట్ల మనం కూడా అటువంటి షరతులు లేని ఆ యొక్క నమ్మకాన్ని ప్రదర్శించిన రోజున ఆ పరలోక రాజ్య వారసులుగా మనం ఉండగలుగుతాం. పాలిచ్చే అమ్మకు బిడ్డ మీద ఎంత మమకారం ఉంటుందో, మమకారంతో పాటు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మీద నీకు అటువంటి అపారమైన నమ్మకం ఉందా? మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రక్షకుని యొక్క ప్రేమ లోకానికి చాటడానికే ఈ వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. తేదీ డిసెంబర్ 16, 3వ శనివారం. స్థలం MGM పార్క్, వుడా పార్క్ ప్రక్కన, విశాఖపట్నం. సమయం సాయంకాలం 6 గంటలకు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, కిడ్స్ కొరియోస్, హృదయాలను స్పందింపజేసే సందేశం మీకోసం, మీ కుటుంబాల కోసం. కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. మరియు మీకోసం, మీ కుటుంబాల కోసం 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధం చేశాం. వివరాలకు సంప్రదించండి 8096704111, 8096704222. డోంట్ మిస్ ఇట్. ఇది మీ అద్భుతం. రెండవదిగా, పరలోక వారసులుగా ఉండాల్సిన మనం ఈ అంచె దినాల్లో ఇది తప్పనిసరిగా మనకు అవసరం. మన జీవితంలో పరలోకానికి ఉండాల్సిన రెండో క్వాలిఫికేషన్ గురించి మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ప్రవేశించును అని చెప్పన్నాడు. సో అపవాది నీలో చూసేది ఏంటంటే, ఈ వ్యక్తి ప్రభు చిత్తానుసారంగా జీవిస్తున్నాడా లేదా అన్నదాన్ని చూస్తాడు. మొట్టమొదట నువ్వు చిన్నపిల్లలా మారిపోయావా, మార్పు చెందావా లేదా అన్నది చూస్తాడు. రెండవదిగా నువ్వు ప్రభు యొక్క చిత్తం చేస్తున్నావా లేదా అన్నదాన్ని అపవాది చూస్తాడు. కనుక ఈ రోజున ప్రభు చిత్తం యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకోవాలి. అనేక సార్లు మన జీవితంలో అనుకుంటాం, మనకి నచ్చినట్లు జీవిస్తే మనకి ఏం నష్టం వస్తుందిలే, మహా అయితే ఎక్కడేదో నష్టం వస్తుందని అనుకుంటాం. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో నువ్వు దేవుని చిత్తం చేయకపోతే ఇక్కడ మాత్రమే డ్యామేజ్ కాదు, అసలు పరలోక రాజ్య వారసుడు కూడా నువ్వు కాలేవు. అందుకోసమనే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, 1 John 2:17, ఈ లోకము దాని ఆశయు గతించిపోతుంది కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అన్నాడు. సో నిరంతరం నిలిచేటువంటి ఆ హోదా, ఆ హక్కు ఎవరికి ఇవ్వబడింది అంటే దేవుని చిత్తం చేసేవాడు. దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలిచే హక్కు ఉంది. అంటే నిత్య రాజ్యంలో కూడా నిలవగలిగే హక్కు దేవుని చిత్తం చేసేవాడికే ఉంది. ఈ రోజున దేవుని చిత్తం అంటే ఏంటో కొంతమందికి తెలియదు, ఆ చిత్తం ఎలా తెలుసుకోవాలో కొంతమందికి తెలియదు. దేవుని చిత్తం అంటే ఏంటో కాదండి, నిన్ను దేవుడు ఈ భూమి మీద పుట్టించక మునిపే నిన్ను గురించి దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి నిన్ను డిజైన్ చేసి ఈ లోకంలోనికి నిన్ను పంపించాడు. నిన్ను గురించి దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అమ్మ కడుపులోంచి ఇంకొక నిమిషం నువ్వు డెలివరీ అయి బయటకు వస్తావు అనక మునిపే నీ లాస్ట్ డే కూడా దేవుడు ఆల్రెడీ రాసేశాడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నీ దినములన్నీ నా గ్రంథములో లిఖితములాయను. దినాలన్నీ కూడా నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అనుంది. మన దినాలన్నీ కూడా దేవుడు ముందుగానే రాసేశాడు. అలా నిన్ను పుట్టించినప్పుడు ఆ దేవుని యొక్క ఆశలన్నీ చెరిపేసి ఇష్టానుసారంగా జీవించినప్పుడు నువ్వు ఎలా దేవుని వారసుడు కాగలవు, దేవుని రాజ్య వారసుడు కాగలవు. అందుకోసమని
మన గురించి దేవుడు ఎన్నో ఆశలు పెట్టేసుకున్నాడు అనడానికి కీర్తనాకారుడు అన్న ఒక మాట మనకు గుర్తొస్తుంది. నా ఎడ్ల నీకున్న తలంపులు బహువిస్తారములు. చూసారా, నా ఎడ్ల నీకున్న తలంపులు బహువిస్తారములు. వాటిని లెక్కిద్దామంటే సముద్రపు ఇసుక రేణువులు కంటే ఎక్కువ ఉన్నాయంట. అన్ని ఆశలు అనమాట. చూడండి, కొంతమంది తల్లిదండ్రులకి నా బిడ్డకి స్కేటింగ్ రావాలి, స్విమ్మింగ్ రావాలి, క్రికెట్ ఆడాలి, బ్యాటింగ్, హై జంపు, లాంగ్ జంపు, రన్నింగ్, ఎత్తుగా ఉండాలి, కరాటే, కుంగ్ ఫు, బాక్సింగ్ అన్నీ వచ్చేయాలి, పాటలు పాడాలి, మ్యూజిక్ వాయించాలి, అన్నీ వచ్చేయాలని ఎన్నో ఆశలు పెట్టేసుకుంటారు. ఆడు ఒక్క దాంట్లో కూడా ముందుకు వెళ్ళకపోయినప్పుడు మనకు ఎంతో బాధ అనిపిస్తుంది. అలాగే మన పట్ల కూడా దేవుడు ఎన్నో ఆశలు పెట్టేసుకున్నాడు. దానికి కావాల్సిన డిజైన్ నీకు ఇచ్చాడు ఆల్రెడీ. కానీ నువ్వెప్పుడైతే నీ జీవితాన్ని చేతుల్లోకి తీసుకొని నీకు నచ్చినట్లుగా నువ్వెప్పుడైతే వెళ్ళిపోతున్నావో ఆ దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడు. అందుకనే పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6:9 ఏమనుంది? పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. చూసారా, పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. భూమి మీద కూడా ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో ఆ చిత్తం చేసేవాడే పరలోకంలో ఉండాలని దేవుడు అందుకే రాయించాడు. అక్కడంతా దేవుని చిత్తం చేసేవారు ఉండాలి, అక్కడ దేవుని చిత్తం చేసేవారు మాత్రమే ఉంటారు. కనుక ఈ రోజున నీ జీవితంలో అన్ని విషయాల్లో దేవుని చిత్తం అని చెప్పి నువ్వు స్వీకరించగలవా? చాలామంది జీవితంలో ఎందుకు వెనకబడిపోతారు, ఎందుకు వారి జీవితం అర్థం లేకుండా అయిపోద్దంటే దేవుడిచ్చింది తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. కొంతమందిని చూస్తాం, ఎస్పెషల్లీ మెడిసిన్ చదువుతున్న వాళ్ళని, లేకపోతే ఎంసెట్ రాసేవారు ఇంతకుముందు, వాళ్ళందరినీ ఎప్పుడు చూసినా సరే అన్నయ్య ర్యాంక్ వచ్చింది కానీ అందులో నాకు డెంటల్ వచ్చిందన్న అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకమ్మంటే నేను ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నాను, ఇది చేద్దాం అదే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు డెంటల్ నాకు ఇష్టం లేదని అంటాడు. నేను అంటాను, నీకు దేవుడు అది ఇచ్చినప్పుడు సంతోషంగా తీసుకో. అది వదిలేసి మళ్ళీ రాస్తారు, ఇంకా తగ్గిపోద్ది. అది వదిలేసి మళ్ళీ రాస్తారు, ఇంకా తగ్గిపోద్ది. ఆయుష్ పెరిగిపోద్ది, ర్యాంకు కూడా చాలా పెద్ద ర్యాంక్ వస్తుంది, లాస్ట్కి ఏది కూడా రాదు కదండి. అలా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దేవుడిని దూషించే స్థితిలోకి వెళ్ళిపోతారు. దేవుడు ఏది ఇచ్చినా సరే అది ఎంత మంచిదో, దానివల్ల తర్వాత ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుందో నీకంటే ఆయనకి బాగా తెలుసు కనుక దాన్ని తీసుకోవడం నువ్వు నేర్చుకోవాలి. అలా తీసుకున్నప్పుడు అందులో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అనుభవిస్తావు. అందుకోసం అని చెప్పి దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు కనుక ప్రతి విషయంలో నేను దేవుని చిత్తమే చేస్తున్నానా అని చెప్పి తప్పనిసరిగా మనం పరీక్ష చేసుకోవాలి. కానీ ఈ రోజుల్లో ఎంతోమందిని మనం చూస్తే దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడే స్థితిలో లేరు. వివాహాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, జీవితంలో ఏదన్నా కావచ్చు, నచ్చినట్లు జీవించేవారిని మనం చూస్తున్నాం. మూడవది, చివరిది కూడా మనం చూసుకుందాం. మూడవది ఏంటంటే అంతరంగంలో నీతిని కలిగి ఉన్నామా లేదా అన్నది అపవాది పరిశోధిస్తాడు, తప్పనిసరిగా పరీక్షిస్తాడు. మత్తయి సువార్త 5:20 ఇక్కడ ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండకపోతే మాత్రం మీరు పరలోకానికి రారు అని చెప్పి దేవుడు రాయించాడు. వీటిని ఎప్పుడైనా మనం చదివామా? అమ్మో, నా నీతి కూడా శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికంగా ఉండాలని ఎప్పుడైనా ఆలోచించామా? ఇంతకీ శాస్త్రుల యొక్క నీతి పరిసయ్యుల యొక్క నీతి ఏంటి అని చెప్పంటే, పరిసయ్యుల యొక్క నీతి, శాస్త్రుల యొక్క నీతి పైకి కనిపించే నీతి, ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి అన్నటువంటి నీతి, ఎప్పుడు చూసినా తెల్లని వస్త్రాలు ధరించాలి అన్నటువంటి నీతి, ఎప్పుడు కూడా నియమాలు నిష్ఠ అనేది కరెక్ట్గా పాటించాలి అనేది వారి యొక్క నీతి. ఎప్పుడు కూడా వారి జీవితంలో నేను 2 సార్లు కంపల్సరిగా వారానికి నియమం కింద పెట్టుకున్నాను, 2 సార్లు వారానికి నేను ఉపవాసం ఉంటాను, నేను కరెక్ట్గా దశమ భాగం ఇస్తాను, నేను కరెక్ట్గా దేవుని యొక్క సన్నిధికి వస్తాను, ప్రతి మంగళవారం బిడ్డల కోసం చేస్తాను అని కొంతమంది ఎలా పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా అటువంటి నీతిని కలిగి ఉండేవారు. సో వాళ్ళు ఎప్పుడు చూసినా బయటికి కనిపించేటువంటి నీతిని కలిగి వారు ఉండేవారు. అయితే ఇక్కడ మనకి దేవుడు నేర్పిస్తుంది ఏంటంటే బయటికి కనిపించే నీతి దేవునికి ఇష్టం లేదు. ఎందుకోసం అంటే కంచం బయట తెల్లగా నెగనెగా మెరిసిపోతున్నప్పటికీ కూడా కంచం లోపల మురుకుంటే ప్రయోజనం ఏంటి? అందుకోసమే దేవుడు మన దగ్గర కోరుకునేది ఏంటంటే శాస్త్రుల యొక్క నీతి, పరిసయ్యుల యొక్క నీతి బయటికి కనిపించేది. సున్నం కొట్టే సమాధులు అని చెప్పి కూడా దేవుడు అన్నాడు. సున్నం కొట్టిన సమాధుల్లో మంచిగా డెకరేషన్ చేసి మీరు చూస్తే తెల్లగా అందంగా ఉండేటప్పుడు అబ్బాయి ఎంత బాగుంది, ఇక్కడ ఫోటో దిగుదామా అన్నట్టుగా ఉంటుంది. కానీ గొయ్యి తవ్వితే లోపల మురికి, కుల్లి, కంపు ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా బయటికి మనం రెగ్యులర్గా దేవుని మందిరానికి వచ్చేయడం, గుడ్ ఫ్రైడేలు పాటించడం, 40 రోజులు మనం లెంట్ డేస్ పాటించడం, గడ్డం పెంచుకొని చికెన్ మటన్ తినకుండా ఎటువంటి మంచి పనులు చేయకుండా మనం మౌనంగా ఉండడం ఏంటి, ఎప్పుడు తెల్లని బట్టలు వేసుకోవడం, నగలు వేసుకుంటే తప్పు అని ఒక నియమం పెట్టుకోవడం, తల నిండా నూనె రాసుకోవడం, ఇవన్నీ పాటిస్తే పరలోకానికి వెళ్ళిపోతానని అనుకుంటే వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి అని చెప్పి దేవుడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అధికమైన నీతి కాదు, అది కేవలం బయటకు కనిపించే నీతి. దానితో పాటు మీకు ఉండాల్సిన ఇంకొక నీతి ఉంది, అది అంతరంగంలో నీతి అయి ఉండాలి అని చెప్పి అన్నాడు. ఒక పళ్ళెం ఉందనుకోండి, పళ్ళెం అంతా బాగా తినేసినాక రాత్రి ఉదయాన్నే దాని నిండా మొత్తం తుక్కు అండ్ మటన్ పీసెస్, చికెన్ బోన్స్ అన్నీ కూడా అక్కడ ఉండిపోయి అనుకోండి. ఉదయాన్నే దాన్ని మనం తోమేటప్పుడు మంచిగా ఏ సర్ఫో లేకపోతే విమ్మో తీసుకొని మంచిగా దాన్ని అంతటిని కూడా నురుగొచ్చేలా రుద్దేశాం. రుద్దేసినాక అప్పుడు పళ్ళెం బోర్లించి ట్యాప్ ఇప్పేసి
తీసేసి పైన అంతా శుభ్రంగా కడిగేసి దాన్ని మంచిగా పొడిగుడ్డుతో తుడిచి ఎండలో ఎండబెట్టాం అనుకోండి బోర్లించి, మళ్ళీ తీసేటప్పటికి అబ్బా ఎంత తెల్లగా ఉంది చుట్టూ అని చెప్పి ఆ మధ్యలో అన్నం వేసుకొని తింటే ఏమవుతుందో మనందరికీ కూడా తెలుసు. అలాగే దేవుడు కూడా పైన మాత్రమే నిగారింపు కాదు, ఆ కంచం లోపల ముఖ్యం నాన్న అని చెప్పి దేవుడు రాయించాడు. ఆ కంచం లోపల మన హృదయం లోపల అనమాట. అందుకని అంతరంగ నీతి అనేది దేవుడు కోరుకుంటాడు. మీరు దశమ భాగం అనేది జీలకర్రలోనూ పుదీనాలోనూ సోంపులోనూ ఇస్తున్నారు అని చెప్పి దేవుడు అని నీతి న్యాయం కనికరం అనే వాటిని మీరు విడిచిపెట్టారు, వాటిని మానక వీటిని చెయ్యండి అని చెప్పి అన్నాడు. సో అంతరంగ నీతి అంటే ఏంటంటే దశమ భాగం ఇవ్వడం చేయాలి, దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, ఉపవాసాలు చేయాలి. ఇవన్నిటితో పాటు అంతరంగంలో నీతి న్యాయం కనికరం సత్యం వాస్తవం అన్నది మన అంతరంగంలో ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నీ గుండెల మీద చేసుకుంటే నువ్వు సత్యవంతుడివేనా? నీ గుండెల మీద చేసుకుంటే లోపల నువ్వు నీతిమంతుడివేనా? లేకపోతే బయటకు కనిపించే నీతేనా? నీ గుండెల మీద చేసుకుంటే నీకు ప్రజల పట్ల కనికరం అనేది ఉందా, ప్రేమ అనేది ఉందా? అది దేవుడు కోరుకుంటాడు. సో అందుకనే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యానికి రారు అని చెప్పి దేవుడు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దర్శించే కాలాలు. దేవుడు మనల్ని దర్శించినప్పుడు దాన్ని మనం వినియోగించుకోవాలి. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ అంచె దినాల్లో ఈ భయంకరమైన రోజుల్లో మీరు మాట్లాడిన మాటలు మా హృదయంలోకి తీసుకుంటున్నాం. కాలాలు మారినా పరిస్థితులు మారినా నైనా ఎన్ని రకాలైన వ్యక్తులు వచ్చిపోయినా నువ్వు మాకు ఇచ్చిన మాటను నెరవేర్చి తీరుతావు తండ్రి. నీకు స్తోత్రాలు. మేము నీ వారం ప్రభువా, నీ ప్రజలం ప్రభువా, నీ సొత్తైన ప్రజలం తండ్రి. తండ్రి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని నీ వాక్యం చెప్తుంది. నన్ను మేము నిద్రపోతున్న సమయంలో కూడా మా వైపే చూస్తూ కునుకు రెప్ప కూడా వాల్చకుండా మమ్మల్ని కాపాడుతున్న నీ ప్రేమకై నీ శక్తికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎల్లప్పుడూ ఇదే నమ్మికతో నీకోసం ఎదురు చూస్తున్నాం. ఆమెను అంటున్నాం ప్రభువా, నమ్ముతున్నాము దేవా. నీకు స్తోత్రాలు. నీ చిత్తమే మా జీవితాల్లో సిద్ధించును గాక, నీ ఉన్నతమైన ప్రణాళికలు మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఇది శాశ్వతమైనది. మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రక్షకుని యొక్క ప్రేమ లోకానికి చాటడానికే ఈ వైజాగ్ మిరాకిల్ క్రిస్మస్. తేదీ డిసెంబర్ 16 3వ శనివారం. స్థలం MGM పార్క్, వడా పార్క్ ప్రక్కన, విశాఖపట్నం. సమయం సాయంకాలం 6 గంటలకు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, కిడ్స్ కొరియోస్, హృదయాలను స్పందింపజేసే సందేశం మీకోసం, మీ కుటుంబాల కోసం. కుటుంబాలతో కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. మరియు మీకోసం, మీ కుటుంబాల కోసం 6 లీఫ్ మల్టీ కలర్ క్యాలెండర్ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధం చేశాం. వివరాలకు సంప్రదించండి 8096704111 8096704222. డోంట్ మిస్ ఇట్. ఇది మీ అద్భుతం.